నమస్కారం అండి. ఇది ఏం కూర అంటే మనము గారెలకి రుబ్బు చేసుకుంటాం కదా, అందులో కొంచెం ముద్ద తీసుకొని ఇది ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, మసాలా గుండ, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి మనము వాటర్ వేసుకొని అది మరిగేటప్పుడు ఆ రుబ్బు ముద్ద ఉంటుంది కదండి, అది ఇలాగ మనము వడియాల్లాగా వేసుకోవాలి. అవి ఏమి కూడా మనకి ముద్ద అవ్వండి, ఎందుకంటే వేడి నీటిలో రుబ్బు ముద్ద ఉడుకుతుంది కాబట్టి అది ఇలాగ మనకి చిన్న వడియాల్లాగే వస్తాయి. దీనికి పచ్చి చిన్న వడియాల కూర అంటాము. ఇది మనకి ఏంటంటే ఎక్కువ మనకి తెలుగు వాళ్ళలోనే ఉంటుంది, కానీ మరి ఇంకే క్యాస్ట్లో కూడా ఉండదు. ఇలాగే హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే మన శనగపిండితోనే కూర ఇలాగ చేస్తారనమాట. మనం శనగపిండి కూర ఏంటంటే మనం పూరీకి గట్ట ఉల్లిపాయలు వేసి పలచగా కూర వండుకుంటాం. ఇదేమో ఇవ్వండి, ఇది రుబ్బు కూర, రుబ్బు చిన్నొడియాలు కూర అంటే పచ్చి చిన్నొడియాలు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి వండి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి. చూసారా, వడిమి ఏమీ గుండ అవ్వదండి. ఇగోండి ఇలాగా నీళ్ళు మరుగుతునేటప్పుడు మనము చిన్నొడియాల్లాగా ఇలా వేసుకోవాలండి. వేసుకుంటే సేమ్ చిన్నొడియాల కూరలాగే ఉంటుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీగా మనం చేసుకోవచ్చండి. అలాగే కొంచెం ఇంకా దగ్గరికి అయ్యాక బంద్ చేసేయాలండి. ఓకేనా? సాయిరామ్.